నన్ను క్షమించరా. నువ్వే తప్పు చేసావనుకుని నా చేతులతో నేనే నిన్ను పోలీసులకు అప్పగించాను. మీకిచ్చిన మాట ప్రకారం మీ తమ్ముణ్ణి బయటకు తీసుకొచ్చాను. ఇంకిక్కడ నా పని అయిపోయింది. ఏంటి ఫోన్ చేసి బెదిరిస్తే నేను రావాలా? మరి ఊళ్ళో నాకు టైం పాస్ కి ఎవరున్నారు చెప్పు? నాతో పెట్టుకుంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడతావు. అశ్విని, నువ్వు తిన్నావా? లేదండి. మరి వచ్చి కూర్చో. తను నాతో తింటుందిలే, ముందు నువ్వు తిను. హలో. ఏమ్మా, అన్నయ్య నేను చేసిన కూర తిన్నాడా? తింటున్నాడే. అయినా నువ్వు ఇప్పుడే ఫోన్ చేసేది? మరెప్పుడు చేయాలి? అన్నయ్య తిన్నాడో లేదో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. మీ ఇద్దరి మధ్య నేను చూస్తున్నాను. పొరపాటున వాడు ఫోన్ చూస్తే ఇంకేమన్నా ఉందా? ఏమవుతుంది? బయటికి పో అంటాడు. బ్యాగ్ తీసుకొని నా కూతురు దగ్గరికి పోతున్నా అను. బ్యాగ్ లాక్కొని బ్యాగ్ ని నిన్ను ఇంట్లో పెట్టుకుంటాడు. మీ ఇద్దరు ఆడుకోవడానికి నేను ఒకదాన్ని దొరికానంటే? అమ్మవి నువ్వే కదమ్మా మమ్మల్ని చూసుకోవాలి. సరే సరే, కూర ఎలా ఉందన్నాడు? అడిగే అవకాశం నువ్విస్తేనే కదా. ఇలా పెట్టానో లేదో నువ్వు ఫోన్ చేశావు. సరే సరే అడుగు, నేను లైన్లోనే ఉంటాను. వాడి ముందు నీతో ఎలా మాట్లాడేదే? నువ్వే మాట్లాడొద్దు, ఫోన్ చేతిలో పెట్టుకో చాలు. సరే, కూర ఎలా ఉందో మీ అన్నయ్య నోటితోనే విను. ఎవరమ్మా? మీ సుబ్బాయమ్మ పిన్నిరా. ఊరగాయ పెడుతుందట. ఉప్పు కారం కొలతల కోసం ఫోన్ చేసింది. అవునా? సరే, కూర ఎలా ఉందో చెప్పలేదు. కూరేంటమ్మా ఈరోజు కొత్తగా ఉంది? ఏరా, బాగోలేదా? సూపర్గా ఉంది. నువ్వెప్పుడు ఇలానే చెయ్యాలి. అంత బాగుందా? నువ్వే చేసావా అన్న అనుమానం వస్తుంది. అంత బాగుంది. ఈసారి ఎప్పుడు చేసినా ఇలానే చేయమ్మా. ఇలా ఇష్టంగా తిని చాలా రోజులైంది. నీకెలా చేస్తే బాగుంటుందో అర్థమైందిగా. అలాగే చేస్తాలే. చేయించడం ఏంటి? అదే, నేను చేయలేకపోయినా ఎవరితోనైనా అలాగే చేయిస్తానులే అంటున్నాను. ఏం వేస్ట్ చేసావో గాని ఈ రోజు మాత్రం అదిరిపోయింది. అయ్యో, ఎవరు తలుచుకుంటున్నారు ఏంటో. మంచినీళ్ళు తాగు. ఏమైంది? ఏమైంది? ఈ నెత్తురేంట్రా? నెత్తురొస్తుంది. అయ్యో, ఏమైందిరా? ఏమైంది? అయ్యో,
మీ అన్నయ్యకి రక్తం పడుతుంది, త్వరగా రా. సింహ, తొందరగా రా సింహ. అమ్మ పిలుస్తుందేంటి? సింహ, అయ్యో అయ్యో ఏమైందమ్మా? హరిగారు అమ్మా! ఏమైందండి? అన్నా! మీ అయ్యో చూడు ఏమైందన్నా? హరిగారు అన్నా! వస్తుంది. అన్నా! ఏమైంది? ఏమైందన్నా? బాబు ఏమైందనే అయ్యో హరిగారు హరి, హరి, అన్నయ్య నాన్న హరి, అమ్మా ఏమైందమ్మా? అన్నం తింటుంటే దగ్గొచ్చిందిరా, తర్వాత రక్తం వచ్చింది. అన్నా ఏమైందన్నా? హరి, 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 అన్నయ్య సింహ, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అలాగే అమ్మా. పద. మెల్లగా. గౌరీ గౌరీ ఏమైందమ్మా? అమ్మమ్మ పిలిచినా పలకడం లేదేంటి? దాని దిగులంతా శిరీష్ గురించే రేఖ. అమ్మ కావాలి అంటోంది. వెళ్ళరా అంటే తన ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు అంటాడు. అర్థం కాకపోవడానికి ఏముంది? పొరపాటు జరిగింది, సరిదిద్దుకుంటాం. శిరీష్ గురించి మనకు తెలీదా? జరిగింది మనసులో పెట్టుకునేదే అయితే తిరిగొచ్చి నా ప్రాణాలు కాపాడేదే కాదు. సంజయ్, గౌరీ అంతగా అడుగుతుంటే శిరీష్ని తీసుకురావడానికేంటి? చేసిన తప్పుకి తన ముందుకు వెళ్ళాలంటేనే అదోలా ఉంది అత్తయ్య. గౌరీ బాగా దిగులు పడిపోతోందిరా. అందరి కష్టాలు తీరాయి అనుకుంటే పాపకి మాత్రం తల్లి లేని లోటు అలాగే ఉంది. వెళ్ళి తీసుకురారా. శిరీష ఏమనుకుంటుందో అని ఆలోచించకు సంజయ్. మనసులో పెట్టుకోవడం తెలిసిందే అయితే మన కోసం ఇంతగా పాకులాడేదే కాదు, ఆ కస్తూరి నుంచి మనల్ని కాపాడేది కాదు. శిరీష గురించి నాకు తెలుసు అత్తయ్య, కానీ తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీకంత ఇబ్బందిగా ఉంటే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఆ పని చేయొద్దునా? అత్తయ్య ఎలా ఉన్నావమ్మా? బాగున్నానత్తయ్య. సుభద్ర, చైతన్య అందరూ బావున్నారా? అందరూ బాగున్నారు. ఏమ్మా వస్తానని ఇంకా రాలేదు? నాకు తెలుసమ్మా, ఇక్కడికి రావడానికి నీకంటూ ఏ బంధం మిగిల్చాం కాబట్టి అనేగా. మా వల్ల నువ్వు దూరంగా వెళ్ళినా ఈరోజు నీ వల్లే మేమందరం కలిసాం. ఒక్క నువ్వు లేని లోటు మాత్రం అలాగే ఉంది. వచ్చే అమ్మ మనింటికి. నీకోసం గౌరీ రోజు అడుగుతోంది. ఇదిగో ఒకసారి మాట్లాడి చూడు. అమ్మ గౌరీ, ఇదిగో మమ్మీ మాట్లాడుతూ గానిరా. మమ్మీ, గౌరీ ఎలా ఉన్నావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాం మమ్మీ?
నీకోసం రోజు ఎదురు చూస్తున్నాను తెలుసా? అమ్మమ్మ నాని కూడా నువ్వు రాలేదని బాధపడుతున్నారు. త్వరగా వచ్చే మమ్మీ. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి అమ్మా నాది. ఎందుకు రాలేవు? రా మమ్మీ. నా కోసం రా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. రా మమ్మీ, రా మమ్మీ. ఏమ్మా, మేము దూరం చేసుకున్నామని నువ్వు అలా దూరంగానే ఉండిపోతావా? అపార్థం చేసుకున్నప్పుడు అందరికీ దగ్గరగా ఉండి అర్థం చేసుకున్న తర్వాత దూరంగా ఉండిపోతానంటావేంటమ్మా? అది కాదమ్మా, ఒకప్పుడు ఆ ఇల్లు నాది అనుకున్నాను. ఈరోజు నా ఇంట్లోనే నాకు స్థానం లేకుండా పోయింది. ఎక్కడికి పోలేదమ్మా, నీ స్థానం నీకు అలాగే ఉంది. నేను చేసిన తప్పుకి నీ స్థానం ఒకటి ఆక్రమించుకుంది. తప్పుడు దారిలో వచ్చింది కాబట్టి తప్పుకుని వెళ్ళిపోయింది. రామ్మా, ఇది నీ ఇల్లు. నీకోసం మేమందరం ఉన్నాం. తొందరగా వచ్చేయమ్మా. నీకేమీ కాము అనుకుంటే దూరంగా వెళ్ళిపోయిన నువ్వు నా కోసం వచ్చేదానివే కాదు. మేమొద్దు అనుకుంటే నిన్నందరికన్నా ఎక్కువగా బాధ పెట్టిన నన్ను ఆ కస్తూరు నుంచి కాపాడేదానివే కాదు. మనసులో అంత అభిమానం పెట్టుకుని రావడానికి ఆలోచిస్తున్నావేంటమ్మా? నీకోసం మేమే కాదు, సంజయ్ కూడా చాలా బాధపడుతున్నాడు. సంజయ్, మాట్లాడు. సంజయ్, తాను ఆలోచిస్తుంది నీ గురించి. నువ్వు మాట్లాడితే తప్పకుండా వస్తుంది. రమ్మని చెప్పు. మాట్లాడు. మా వల్లే తప్పు జరిగింది, దానికి ఇంత శిక్ష. ఆ కస్తూరి మాటలు విని నిన్ను ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది శిరీష. జరిగింది మర్చిపో. మేము నీ పట్ల చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం మాకివ్వు. మన ఇంటికొచ్చే శిరీష. అందరూ రారా అంటున్నారు. రావటానికి నేనెవర్ని? ఏమవుతావు అంటే చెప్పుకోవడానికి ఏ స్థానం మిగిలింది నాకు? నా స్థానాన్ని బలవంతంగా మరొకరికిచ్చేసి ఈరోజు రమ్మంటే ఎలా రావాలి? తప్పు చేశాను శిరీష. నీ విషయంలో అందరికంటే ఎక్కువ తప్పు చేసింది నేను. నన్ను క్షమించు శిరీష. ఈరోజు నిన్ను దూరం చేసుకున్నందుకు నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఆశ. ఒక్క అవకాశం ఇవ్వు శిరీష. జీవితంలో నీ చేయి వదిలిపెట్టను. నాకు నువ్వు కావాలి శిరీష. మా అమ్మకి నువ్వు కావాలి, నా బిడ్డకి నువ్వు కావాలి, మా
అందరికీ నువ్వు కావాలి శిరీష. నిన్ను బాధ పెట్టినా ఎదుటి వాళ్ళ కష్టాలకి కరిగిపోయే నీ మంచి మనసు నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. మా కోసం కాదు, నీ కోసం రా. సంధ్యకి నువ్విచ్చిన మాట కోసం రా. తల్లిగా నీ కోసం నీ స్థానం అలాగే ఉంది. వచ్చే శిరీష. నిజంగానే నా స్థానం నాకుందా? నేనిచ్చిన మాటని నిలబెట్టుకునే అవకాశం నాకిస్తారా? అవకాశం మేమిచ్చే స్థాయి నుంచి ఎప్పుడో దిగజారిపోయాను శిరీష. ఇప్పుడు నువ్వే మాకు అవకాశం ఇవ్వాలి. మా కోసం వచ్చే శిరీష. వచ్చేస్తాను. నా వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాను? వచ్చేస్తాను సంజయ్. నిజంగానా? నిజంగా వచ్చేస్తావా? నువ్వే రమ్మన్న తర్వాత నేను రాకుండా ఉంటానా? అది నా కుటుంబం, నా ఇల్లు కాదేమో అన్న భయంతో ఇంతకాలం దూరంగా ఉన్నాను. నాది అన్న తర్వాత నేనెందుకుంటాను? వచ్చేస్తాను సంజయ్, మనింటికి వచ్చేస్తాను. అమ్మా, శిరీష వచ్చేస్తానందమ్మా. ఏంటి శిరీష, చాలా ఆనందంగా ఉన్నావు? ఇన్ని రోజులు నా మనసులోనే దాచుకున్న బాధ ఈ రోజుతో తీరిపోయింది. దూరమైపోయింది అనుకున్న నా కుటుంబం మళ్ళీ నాకు దగ్గరవుతోంది. ఎవరి గురించి శిరీష? అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు. సంజయ్ కూడా మాట్లాడాడు. నా కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారట. వద్దనుకున్న వాళ్ళు కావాలి అంటుంటే చాలా ఆనందంగా ఉందండి. ఆ కస్తూరి వల్ల అందరికీ దూరమైపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని బాధపడేదాన్ని. కానీ ఈరోజు సంజయ్ నా స్థానం నా కోసం ఎదురుచూస్తుంది అంటూ రమ్మన్నాడు. సంజయ్ అలా మనస్ఫూర్తిగా మాట్లాడేసరికి నా మనసు తేలిక పడిపోయింది. అందరూ అభిమానంగా రమ్మంటుంటే నేనింకా ఇక్కడ ఉండలేనండి. ఉన్నన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్న మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళవలసొస్తుంది. నీ సంతోషమే నాకు కావాలి శిరీష. చాలా రోజుల తర్వాత నీ ముఖంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన ఈ నవ్వే చెప్తుంది నువ్వెంత ఆనందంగా ఉన్నావో. మాకు మాత్రం కావాల్సిందేముంది? నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. అందరూ ఉండి ఎవరూ లేనిదాల్లా బతకాల్సిన అవసరం ఏముంది? గ్రహణం తొలగిపోయి వెలుగు వస్తుంది అంటే అందరికీ సంతోషమే కదా. అందుకే నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళవలసొస్తుంది. వదిలేదేముంది? ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి నేను రావచ్చు, నా దగ్గరికి నువ్వు రావచ్చు. నీకోసం ఒక కొత్త జీవితం, అదే నీకిష్టమైన జీవితం ఎదురుచూస్తుంది అంటే అలాగే వెళ్ళిరా శిరీష.
భగవంతుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూడయ్యా. అయ్యో మా హరిగారికి ఏమైందయ్యా? మా హరిబాబు గారికి ఏమైందయ్యా? అయ్యో మా హరిబాబు గారికి ఏమైందయ్యా? అయ్యో మా హరిబాబు గారికి ఏమైందయ్యా? మా హరిబాబు గారికి ఏమైందయ్యా? సింహం ఏం జరిగింది?